ఎస్ మనకున్న చాదస్తమనండి ప్రారంధమనండి యూజువల్గా పిల్లలు పుట్టట్లేదు అంటే ఫస్ట్ ఫోకస్ చేసేది అమ్మాయిని. ఓకే, సరే అమ్మాయిని చూపించాము, గైనకాలజీ డాక్టర్ గారు ప్రాబ్లం లేదన్నారు. బాబు ఇప్పుడన్నా నువ్వు స్పర్మ్ టెస్ట్ చేయించుకుంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలుద్దురు అని చెప్తే, మా గ్రాండ్ ఫాదర్కి మా ఫాదర్కి ఎవరికి పిల్లలు లేకుండా లేరండి, నావన్నీ బాగున్నాయి అంటారు. సరే, అక్కడి వరకు బాగుంది. స్పర్మ్ టెస్ట్ చేసిన తర్వాత స్పర్మ్ బాగుందని తేలింది. అమ్మ, ఇప్పుడు మనోని పట్టుకోవడం ఇంకా కష్టం. మేడం నేను చెప్పానా మీకు, మా ఇంట్లో ఎవరికి ప్రాబ్లం లేదన్నానా, అయినా మీరు బలవంతం చేశారు, చూడండి చేయించుకున్నాను, చూడండి మేడం స్పర్మ్ ఎంత బాగుందో. అవునండి నిజమే, చక్కగానే ఉందిలేండి, మీకేం ప్రాబ్లం లేదు, ఈ అమ్మాయికే చిన్న ప్రాబ్లం ఉంది, ఒక 4-5 నెలల్లో నేను తీర్చేస్తానని గైనకాలజీ డాక్టర్ గారు ఆ అమ్మాయి ప్రాబ్లమ్ని 4-5 మంత్స్లో తీర్చేశారు. ఇప్పుడు అసలైన ప్రాబ్లం మొదలైంది. స్పర్మ్ కౌంట్ అంతా బాగుంది, మరి ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? గైనకాలజీ డాక్టర్ గారు ఈ అమ్మాయిని అన్ని ఎగ్ కౌంటు, ఫాలికిల్ స్టడీ, ఏఎంహెచ్ లెవెల్స్ అన్నీ బాగున్నాయి, ఎండోమెట్రియం గర్భసంచి కూడా బాగుంది. సో ఈ అమ్మాయిని నేను రూల్ అవుట్ చేస్తున్నానండి. గైనకాలజీ డాక్టర్ ఫోన్ చేసి చెప్తుంటారు మాకు, ఇంకా మీరు ఆ అబ్బాయిని చూడండి పంపిస్తే, మేడం మీకు సరే మేడం, ఇంకా ఈ మా ఆవిడ బాధ, ఇంకా మీరు చెప్పిన మాట కాదని లేక ఆండ్రాలజీ డాక్టర్ దగ్గర అన్నీ బాగున్నాయి కదమ్మా, నేను అదే కదా సార్ చెప్తుండేది, అన్నీ బాగున్నాయి, మరి నా స్పర్మ్ బాగున్నా కూడా నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదని మన వాడి బాధ. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ లేదా 2 ఇంపార్టెంట్ టెస్ట్లు బయటపడతాయి. రొటీన్గా మనం గైనకాలజీ డాక్టర్ గారు స్పర్మ్ టెస్ట్తో పాటు హార్మోన్స్ చేస్తే కూడా అన్నీ చక్కగా ఉన్నాయి. మరి మీరేం చేస్తారు సార్? మేడం చెప్పారు కాబట్టి వచ్చాము అని మనోడు వాయిస్ గట్టిగా అంటాడు. ఏం లేదు, మా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి వారికోసిల్ ఉందేమో చూస్తాను. సరే సార్ మీరు చెప్పారు కదా చేయించుకుంటా. రెండవది వెరీ ఇంపార్టెంట్, సీమన్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో చూద్దామా. సో ఈ 2 చూస్తే కొంచెం మైల్డ్ ఇన్ఫెక్షను, రెండవది మన వాడికి వారికోసిల్. సార్ చిన్న వారికోసిలే ఉన్నట్టుంది, సర్జరీ అవసరమా? లేదమ్మా, ఈ రెండిటితో పాటు, ఎందుకంటే మీకు ఇప్పటికి 3 సంవత్సరాలైంది పెళ్ళయ్యి, ఇంతవరకు ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇంత చిన్నపాటి వారికోసిలే కారణమని నేను చెప్పలేను. కొంచెం అడ్వాన్స్డ్ టెస్ట్ ఒకటి చేద్దాము అని డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని టెస్ట్ చేస్తాం. ఇది స్పెషల్ టెస్ట్ అండి. అంటే వీళ్ళకి పాపం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఉన్నవాళ్ళు కాబట్టి ఈ టెస్ట్ చేస్తాం తప్ప జనరల్గా చేయం, ఎందుకంటే కాస్ట్ పరంగా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. తీరా చూస్తే మన వాడికి డిఎఫ్ఐ అనేది చాలా ఎక్కువగా ఉంది, అంటే మోర్ దాన్ 30% ఉంది. అంటే ఏంటి ఈ టెస్టు? స్పర్మ్లో డిఎన్ఏ కంటిన్యూస్ స్ట్రక్చర్గా, మన బాడీలో ప్రతి సెల్లో డిఎన్ఏ ఉంటుంది, అట్లే స్పర్మ్లో ఉంటుంది. ఇట్స్ ఎ కంటిన్యూస్ స్ట్రక్చర్. అది బ్రేక్స్ అంటే ఫ్రాగ్మెంట్స్ ఉండకూడదు. 15% వరకు కూడా ఉన్న ఎంబ్రియో ఏర్పడి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది. మోర్ దాన్ 30 ఉంటే మాత్రం అది అబ్నార్మల్ ఉంది. ఈ స్టోరీ ఎందుకు చెప్పినా అంటే, మనము అన్నీ బాగున్నాయి అనుకున్నా కూడా ఈ చిన్నపాటి సీమన్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ, కొందరికి స్పర్మ్ ఎంత బాగున్నా ఇంటర్నల్ క్వాలిటీ మనకు సీమన్ అనాలిసిస్ చెప్పలేదండి. ఇంటర్నల్ క్వాలిటీ అంటే జెనెటికల్గా వర్కప్ అయ్యే కొన్ని అంశాలు మనకు రొటీన్ సీమన్ అనాలిసిస్లో బయటపడవు. వారికోసిల్ వల్ల ఆ ఇంటర్నల్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గుతూ ఉంటుంది. సో సీమన్లో ప్రాబ్లం ఉంది, కల్చర్ చేసి యాంటీబయాటిక్ పెడతాం. వారికోసిల్ ఉంది, నిజంగా క్లినికల్గా సర్జరీ అవసరమైతే అంటే మైక్రో సర్జరీ అవసరమో చెక్ చేసుకొని మైక్రో సర్జరీ వారికోసిల్ చేసి, సార్ మేము ఎన్నో చోట్ల తిరిగాము, అందరూ అన్నీ బాగున్నాయని, మీ దగ్గరకు వచ్చాక వారికోసిల్ మీరు చెప్తే సర్జరీ చేయించుకున్నామని కరెక్ట్ 4 to 5 మంత్స్లో వచ్చి గుడ్ న్యూస్ చెప్పిపోతూ ఉంటారు. సార్ ప్రెగ్నెన్సీ వచ్చి, సో ఇంటర్నల్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఇంప్రూవ్ అవుతుంది. నేను చెప్పిన మూడవది డిఎఫ్ఐ. ఇప్పుడు డిఎఫ్ఐ ఎక్కువగా ఉంటే దానికి ఏమైనా కారణాలు దొరుకుతాయంటే, ఈ అబ్బాయికి ఏమైనా వారికోసిల్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, లేదా ఎక్కువ స్మోక్ చేస్తున్నాడు, మెటల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు, కెమికల్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాయి, అసలు ఎక్సైజ్ లేదు, ఏజ్ ఏమన్నా ఎక్కువ ఉందా, ఇవన్నీ చూసుకొని డిఎఫ్ఐ కారణం ఏదన్నా తెలిస్తే వాటిని రెక్టిఫై చేసుకోగలిగితే న్యాచురల్ ప్రెగ్నెన్సీతో పాటు చక్కగా మీ లైఫ్ ఉండడం చూస్తూ ఉంటాము. ఒకవేళ ఏ కారణాలు లేకుండా జెనెటికల్ వర్కప్ అంటే జెనెటిక్స్ పరంగానే అబ్బాయికి డిఎఫ్ఐ బాగలేక ఇంటర్నల్ క్వాలిటీ తగ్గిపోయి ప్రెగ్నెన్సీ రాకుంటే, దానికి న్యాచురల్ కాకుండా ఏమన్నా నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్ ఏమన్నా వెళ్ళండి అని నేను చెప్పట్లేదు. మనం ఒకసారి చెక్ చేసుకొని టీసా చేయడం వల్లనో ఇంకో అడ్వాన్స్డ్ మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్స్ ద్వారానో డిఎఫ్ఐని తగ్గించుకోగలిగి
లేదా డిఎఫ్ఐ తగ్గని కొన్ని స్పెషల్ టెస్టులు ఉంటాయండి. వాటి ద్వారా కనుక మనము చక్కగా తగ్గించుకోగలిగితే ఏ విధానం అయితే మీకు చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లా పాపలతో మీరు బాగుండాలి. అది నా కోరిక. థ్యాంక్ యూ. ఎస్.